వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. शास्त्रसुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्कर देशिकमे शरणम्. करुणावरुणालय पालय मां भवसागर दुःखविदून. शिवंकरी शुभंकरी पूर्णचंद्र कलाधरी ब्रह्म विष्णु महेश्वरुల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. గిరిపైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణ
ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి టేబుల్ మిల్స్ అండి, మగవాళ్ళకి బఫీ. రాకూడదు. ఆ పక్కన ఈదులో బొల్లవారి ఈదులో, ఈ పక్కన ఈదులో, అలాగే మాదివాడలో ఆ రామాలయ వెనకాల మోటార్ సైకిళ్ళు పార్కింగ్ చేసుకోవాలి. ఇటు అందే వరకు దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. తల్లి చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, మధ్యరమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. చేసి చేసుకుని శ్రీదేవి నవరాత్రులు 20వ సంవత్సరం ముగ్గు శ్రీ గంగానమ్మ మందిరం ఆలయ ప్రాంగణం దగ్గర గొప్ప బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి కోరి ప్రార్థిస్తున్నాము. అమ్మ ఆడవారు భోజనాలు చేసేవారంటే బందీ స్టార్ట్ అయింది. వెళ్ళండమ్మా. ఆడవాళ్ళు భోజనం చేసేవారంటే వెళ్ళవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాము. గాజులు ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళందరూ తీసుకుని అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాము. చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాము. తీసుకున్న తర్వాత భోజనానికి వెళ్ళవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాను. భక్త మహాశీల 20వ సంవత్సరం ముగించుకున్న సందర్భముగా కార్తీక మాసం సందర్భముగా ఈరోజు బ్రహ్మాండమైన అఖండమదానకారు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు భోజనానికి వెళ్ళవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాము. కంచెల కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, శ్రీశైల నగరమ్మ, విజయవాడ దుర్గమ్మ, అలాగే విద్యమ్మ, గంగానమ్మ మందిరమ్మ కార్యక్రమం జరుగుతుంది కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి కోరుతారు.
మన వండమేత్రి సుబ్బారావు గారు 10 కేజీలు రైస్ పంపించిన శ్రీ గంగానమ్మ తల్లి మధ్యరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నా. తమ్మిశెట్టి రామారావు గారు ఈ అన్నదాన కార్యక్రమం నిమిత్తం 50 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి మధ్యరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాము. అడ్డ చిన్నబ్బాయి గారు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడ రావాలంటే మోటిపల్లి సత్యనారాయణ గారు కాకేస్తున్నారు. మగవాళ్ళకి బఫే అండి, ఆడవాళ్ళకి టేబుల్ మిల్స్. భక్త మహాశ్రీరమణ సందర్భముగా కార్తీక మాసం సందర్భముగా కుశేషి హలో స్వామి చెప్పండి. స్వామి మనక నాకు 2 స్వామి శివనరసింహ గారు 10 రూపాయలు. 2వ స్వామి శివలక్ష్మి గారు 10 రూపాయలు ఇచ్చారు. స్వామి సచివేద్ గారు ఒక 10 రూపాయలు ఇచ్చారు. శ్రీ గంగానమ్మ తల్లి మధ్యరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే సార్. స్వామి వాయిదాలి ఈ అన్నదాన కార్యక్రమంతో ఇచ్చారండి. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ గంగానమ్మ తల్లి మధ్యరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం.